వెల్కమ్ టు జై స్వరాజ్య వరల్డ్ టీవీ వరంగల్. ప్రస్తుతం మనము ఏకశిల పార్క్ ప్రొఫెసర్ జయశంకర్ గారి విగ్రహం వద్ద ఉన్నాము. ఈరోజు నవంబర్ 29 అంటే తెలంగాణ ఉద్యమంలో ఏ ఒక్క ఉద్యమకారు కూడా మర్చిపోలేని రోజు నవంబర్ 29 దీక్షా దివస్. తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే నినాదంతో తెలంగాణ ఉద్యమ నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు స్టార్ట్ చేసినటువంటి మొట్టమొదటి ఉద్యమానికి పునాది వేసినటువంటి రోజు నవంబర్ 29. ఈ రోజు నవంబర్ 29న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దీక్షా దివస్. ఆనాటి ఉద్యమకారులు మరియు అమరవీరులను తలుచుకుంటూ తెలంగాణ ఉద్యమంలో దాదాపు 40-50 సంవత్సరాల సుదీర్ఘ కాలంగా కొనసాగిన తెలంగాణ ఉద్యమం అనేది ఎన్నో వందల మంది అమరవీరుల ఆత్మార్పణ ప్రతిఫలమే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో మనం ఉన్నామన్న విషయంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సో తెలంగాణ దీక్షా దివస్ నవంబర్ 29 పురస్కరించుకొని దీనికి సంబంధించి నవంబర్ 29 తెలంగాణ దీక్షా దివస్ సంబంధించి ఈ ఉద్యమకారులు తెలంగాణ నాయకులు ఏ విధంగా రెస్పాండ్ అవుతారో అడిగి తెలుసుకుందాం. జై స్వరాజ్ టీవీ. ఈరోజు యావత్ తెలంగాణ ప్రజలు దీక్షా దివస్ ను ఘనంగా జరుపుకుంటున్నాం. అంటే తెలంగాణ రావడానికి కారణమైన రోజు ఇది నవంబర్ 29. ఈరోజు కేసీఆర్ గారు దీక్ష దిగిన రోజే రాష్ట్రం మొత్తం ఉడికి రాష్ట్రం మొత్తం తెలంగాణ వాదాన్ని ఎత్తుకొని ఇవాళ సచ్చుడో తెలంగాణ తెచ్చుడో అనే నినాదంతో ఇవాళ కేసీఆర్ గారు ఈ రోజున దీక్షకు దిగడం జరిగింది. దానికి స్పందననే యావత్తు మొత్తం ఆనాడు ప్రజలందరూ కేసీఆర్ వెనకాలండి తెలంగాణ రావాలని పోరాటం చేసిన రోజు ఇది. అంటే తెలంగాణ చరిత్రలో మలుపు తిరిగిన రోజు ఎవరంటే ఏ రోజు అంటే నవంబర్ 29. ఈ నవంబర్ 29కి ఉన్న ఘనత, ఆ రోజుకున్న ప్రాముఖ్యత ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో స్వేచ్ఛగా మనం పిలుచుకుంటున్నాం. ఇవాళ ఆ రోజు నీళ్లు నిధులు నియామకాల మీద మనం పోరాటం జరిగింది. ఈ రోజు మన నిధులు మనం వాడుకుంటున్నాం, మన నీళ్లు మనం వాడుకుంటున్నాం. అదంతా తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ప్రజలకు చేసింది. ఇవాళ ఏ ఊరు పోయినా సస్యశ్యామలంగా పచ్చగా ఉంటుందంటే ఇవాళ కేసీఆర్ గారు ఆ తెలంగాణ ఏర్పడాక మొట్టమొదటి ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ప్రతి ఊరుకు నీళ్లు చేరే విధంగా పంటలకు లక్షల ఎకరాలకు ఇవాళ 1 కోటి పైన ఎకరాలకు ఇవాళ పంటలకు నీళ్ళు అందే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టులు, కాళేశ్వరం ఒకటే కాదు చాలా ఇరిగేషన్ ప్రాజెక్టులు తీసుకొచ్చి ప్రతి ఊరికి ప్రతి ఇంటికి నీళ్లు వచ్చే విధంగా ఇవాళ మనం చూస్తున్నాము. అంటే అది తెలంగాణ తెచ్చుకున్న తర్వాత ఈ ఫలితాలు పొందినాం. ఈ తెలంగాణ రావడానికి కారణమైన దీక్షా దివస్ రోజును ప్రత్యేకంగా ఘనంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ ఇవాళ హక్కున చేర్చుకొని ఘనంగా ఈ దీక్షా దివస్ ను జరుపుకుంటున్నాం. మరొకసారి అప్పటి రోజులు అప్పటి జరిగిన విషయాలను చర్చించుకోవడానికి ఇవాళ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో ఘనంగా ఒక పండుగలాగా ఈ ప్రోగ్రాం జరుపుకుంటున్నాం. ఇవాళ తెలంగాణ రావడానికి ప్రాణాలు అర్పించిన 1200 మంది తెలంగాణ అమర వీరులకు నివాళులు అర్పించడం అది మన బాధ్యతగా వహిస్తూ, ఎందుకంటే ఈ 1200 కారణమైన కాంగ్రెస్ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నది. ఇవాళ 1200 మందిని పొట్టన పెట్టుకొని ఇవాళ మళ్ళీ సొల్లు కబురు చెప్తూ మేమే తెలంగాణ తీసుకొచ్చినాం, మేమే తెలంగాణ, ఈ పాపమే మీది. ఇవాళ మంచిగున్న హైదరాబాదును ఆంధ్రతో కలిపిందే కాంగ్రెస్ పార్టీ. ఈ గత 50 ఏండ్లు 55 ఏండ్లు నరక యాతన పెట్టిందే కాంగ్రెస్. మళ్ళీ ఈనాడు వచ్చి తెలంగాణ తెచ్చింది మేమే, ఇచ్చింది మీదే అని ఘనంగా చెప్పుకుంటారు. ఇంత వద్దాలా? ఇవాళ ప్రతి పిల్లోని ప్రతి అమ్మాయిని ఇవాళ బాధపడ్డారు. ఆ 55 ఏండ్లు అంటే కాంగ్రెస్ వల్లనే కదా. ఇవాళ స్వచ్ఛంగా మంచిగున్న తెలంగాణను మళ్ళీ ఎడారి చేయడానికి ఇవాళ తెలంగాణ పూనుకున్నది. మనం చూస్తున్నాం. 6 హామీలు అన్నారు, ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. అదే కాకుండా మీరు చూస్తున్నారు